హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ @ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నానికి అంటే విశాఖపట్నం భీమిలికి చెందిన దగ్గరలోని భీమిలికి చెందిన విద్యార్థిని మండాల ప్రవళిక. ఆమె అక్కడ కస్తూర్బాయి గాంధీ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువు పూర్తి చేశారు. ఆమె ఈ 10th క్లాస్ అనేది చదువుకుంటూ ప్రతిరోజు హోంవర్క్ అనేది పూర్తి చేసుకుంటూ మిగిలిన టైం అనేది ఈ ఆన్లైన్ క్లాసులకు అనేది కేటాయించింది. అవి ఏమిటో చూద్దాం. ఆమె స్కూల్ ఉపాధ్యాయులు దగ్గర నుంచి ఇన్ఫోసిస్ వారు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారని, దానిలో మీరు పాల్గొనొచ్చని వాళ్ళు తెలియజేసిన దాని మీదట ఈమె అప్పటికే మా ఆలోచనలో ఉండి నేర్చుకోవాలి, ఏదో ఒకటి సెలవుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంలో ఉండి ఆమె 1-2 కాదండి, ఏకంగా 175 కోర్సులు. గ్రేట్ అన్నమాట, మామూలుగా గ్రేట్ కాదు. చదువుల తల్లి అనాలి ఆమె. చదువుల తల్లి అంటారు చూసారా, చదువుల తల్లి అనాలి. 175 కోర్సులు ఏకంగా పూర్తి చేసింది. ఇన్ఫోసిస్ వారే జనరల్గా బీటెక్, డిగ్రీ, గ్రాడ్యుయేట్స్ వీళ్ళు మామూలుగా జనరల్గా ఇవన్నీ కోర్సులన్నీ కవర్సులకే చేస్తారు. ఈమె అలా కాదు, 10th క్లాస్ నాలెడ్జ్తో ఇదితోనే ఆమె అంతా ఇదిగా పూర్తి చేయడం చాలా ఇదని చెప్పి వాళ్ళు కొనియాడారు. అలాగే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా అమ్మాయి కృషి పట్టుదలతో ఈ 10th క్లాస్ చదువుతో పాటు ఈ 175 కోర్సులు కూడా పూర్తి చేసినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బాలికను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని ఆయన తెలియజేశారు. అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థల వారు ఆమెకు తదుపరి చదువులు అంటే 10th తర్వాత ఇంటర్ చదువులకి వాళ్ళు తోడ్పాటు అందిస్తామని చెప్పి తెలియజేశారు. ఇవి కాకుండా డిస్నీ హాట్స్టార్ వారు వచ్చి ఆమెను ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. ఈ ఫీట్ అనేది అరుదైనది అని చెప్పి వాళ్ళు భావించి వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేయడానికి తీసుకున్నారు. అలాగే ఆమె చదువుతో పాటు క్రికెట్లో కూడా ఆసక్తి చూపించేదని, క్రికెట్ టీంలో మహిళా క్రికెట్ టీంలో స్కూల్లో వైస్ కెప్టెన్గా ఉండేదని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఆమె ఆటలు, చదువు, కోర్సులు ఎక్కడా ఆమె రాజీ పడలేదు. ఈ ప్రవళిక మాత్రం గ్రేట్. ఈమె భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాల్లో నిలబడటం అనేది ఖాయం. ఆమె ఉన్న నాలెడ్జ్కి, ఆమె ఉన్న ఇదికి సరిగ్గా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది ఆమెకు. ఈ విధంగా ఆమె అన్ని కోర్సులు పూర్తి చేసి ఒక రికార్డు అనేది నెలకొల్పారు. ఈమెని ఆశయంగా తీసుకొని తోటి విద్యార్థులు ఈమెతో పోటీపడి వాడు కూడా 175 కోర్సులు పూర్తి చేద్దామని అందరూ చదివి చాలామంది 100 కోర్సుల వరకు పూర్తి చేసి విజయం సాధించారు. అది తక్కువేం కాదండి 100 అనేది. ఇప్పుడు 100 మార్కులకి 99 మార్కులు వచ్చిన వాళ్ళే గ్రేటా ఏంటండి? అలా కాదు కదా, అందరూ గ్రేటే. చదువుకున్న వాళ్ళు అందరూ గ్రేటే. కాకపోతే వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళు కేటాయించిన సమయాన్ని బట్టి ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు 35 మార్కులు వచ్చిన అతను పాస్ అయ్యాడు అంటారు, 99 మార్కులు వచ్చిన వాళ్ళు పాస్ అయ్యి ఉంటారు. కాకపోతే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, జనరల్, అంతకంటే ఏముండదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఈ ప్రవళిక చేసిన ఈ ఫీట్ అనేది చాలా గొప్పది. ఎడ్యుకేషన్ ఫీట్ అన్నమాట, మామూలు ఫీట్ కాదు. ఈ అమ్మాయిని ప్రతి ఒక్కరూ, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లలు, మగపిల్లలు స్ఫూర్తిగా తీసుకోవాలి. మనము ఈరోజే ఈయన ఉదయకృష్ణారెడ్డి గారు ఐపీఎస్ సాధించి కానిస్టేబుల్ నుంచి ఆయన చూసాం. ఆయనే అంటే ఆయనకంటే చిన్న వయసులో ఈమె ఇంకా
గొప్ప ఘనత అన్నమాట. ఇది అరుదైన ఘనత. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.